హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే 26 మినిట్స్ అయితే ఉంది. వీడియో ఇంత లాంగ్‌గా ఉందని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే సండే రోజు షాపింగ్‌కెళ్ళినాం. షాపింగ్ నుంచి తీసుకొచ్చినవన్నీ మీకు చూయించే వరకు వీడియో అయితే ఇంత లేట్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే అది ఇంకొక 20 మినిట్స్ లోపే ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేద్దామని అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. అన్నీ కలిపి ఇంకా 26 మినిట్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత రికార్డ్ చేసిన క్లిప్స్ కూడా నేను డిలీట్ చేసి షాపింగ్ వరకే పెట్టాను. ఇంకా ఇది మండే వ్లాగ్ అని చెప్పిన కదా. మార్నింగ్ లేవగానే పిల్లలకైతే నేను ఫస్ట్ టిఫిన్ చేస్తాను కదా, కిచెన్లోకి వచ్చేసి ఇంకొక గిన్నెలో నీళ్ళు పెట్టేసి హీటర్ మీద అయితే పెట్టిన. ఇంకా తర్వాత ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను. నేను వాడేది కరెంటు హీటర్ కాబట్టి ఇడ్లీ కుక్కర్ అనేది థిన్‌గా ఉండడం వల్ల ఇట్లా అదేంటి అంటే ఇప్పుడు ఈ గిన్నెలు ఏమైనా సరే ఒక్క వైపు నుంచే ఊకే మండుతూ ఉంటాయి. ఇట్లా మనము గ్యాస్ పైన పెట్టినట్టుగా సైడ్ల నుంచి అయితే మండవు, కింద నుంచే వేడవుతూ ఉంటాయి. ఇడ్లీ కుక్కర్ కూడా నేను ఒక 1 ఇయర్ వరకు వాడిన తర్వాత ఏమైందంటే ఇట్లా కింద పెద్ద హోల్ అనేది పడ్డదనమాట. ఇంకా అప్పటి నుంచి నేను పల్చని గిన్నెలు అయితే హీటర్ మీద వాడతలేను. ఇంకా అందుకే తిక్కు గిన్నెలలోనే వాడుతున్నా. ఇడ్లీ కుక్కరు మళ్ళీ ఇంకోటి కొత్తది తీసుకున్నా కూడా అదే పరిస్థితి వస్తది అని చెప్పేసి ఇంట్లో అయితే అలా కూర వండుకోవడానికి ఒక కొంచెం పెద్ద గిన్నె అయితే ఉంది. ఇంకా ఆ గిన్నెని నేను ఇడ్లీ కుక్కర్‌గా అయితే వాడుతున్నాను. కరెక్ట్‌గా ఒక 25 మినిట్స్ వరకు ఇడ్లీ అయితే బేక్ అవుతది. ఆ తర్వాత నేనైతే చెక్ చేస్తాను. పైనుంచి మూత తీసి కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తే ఆ పిండి అనేది వేళ్ళకి అంటుకోకపోతే ఇడ్లీ ఉడికినట్టుగా నేనైతే అనుకుంటాను. లేదను లే విషయం కొద్దిసేపు టైం అవుతుందను లే ఎలాగట్లేక ప్లీజ్ అను చూస్తా. ప్లీజ్ నాన్న టైం అయిందన్న మరలే మళ్ళా ఉబ్బరిసి ఫ్యాన్ వేస్తా. పాపం మార్నింగు పొద్దున్నే పిల్లలకి స్కూల్‌కి పోవడానికి లేవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ 9 నుంచి 9:30 లోపల పిల్లలిద్దరూ నిద్రపోతారు. కాకపోతే మార్నింగ్ అయితే 5:20, 5:30 ఆ టైంకి అయితే లేపుతాను కదా. అందుకే వాళ్ళకైతే కొంచెం లేవడానికైతే నిద్ర సరిపోతలేదు. ఇంకా విషమనేమో 6:15కి పోతది కాబట్టి నేను తనని 5:20కి అట్లా లేపుతున్నా. లేచి వామ్ వాటర్ తాగి వాష్‌రూమ్ పోయొచ్చిన తర్వాత స్నానం చేయించి రెడీ అయితే చేస్తాను. కనేకేమో 6:40కి ఇప్పుడు టైము. ఆయనను కూడా తొందరగానే లేపుతున్నాను రోజు. 6:40 అంటే ఇంకా 6:00కి లేచి బ్రష్ చేసుకొని వాష్‌రూమ్ పోయి ఇదంతా చేసే వరకు టైం అయిపోతది కదా. పిల్లలకైతే పొద్దున్నే లేవడం చాలా ఇబ్బంది అవుతుంది. కళ్ళన్నీ మూసుకుపోతున్నాయి. బలవంతంగా నిద్ర లేపుతున్నాను. అయినా కూడా మా పిల్లలిద్దరూ నన్నేం చిరాకు పెట్టరు. ఇట్లా లేవగానే నేను స్కూల్‌కి పోనని ఏడవడం, లేవకపోవడము ఇట్లా ఇవేమి ఉండవనమాట. విషయం ఏం చెప్తుందంటే, అమ్మ కళ్ళన్నీ మండుతున్నాయి అమ్మ, కళ్ళు మూసుకుపోతున్నాయి, 5 మినిట్స్ నేను కళ్ళు మూసుకుంటాను, ఆ తర్వాత నన్ను లేపు అని అయితే చెప్తుంది. ఇంకా నేను కూడా సరే అని చెప్పిన. మళ్ళీ తర్వాత అమ్మ స్కూల్ టైం అవుతుంది కదా, మళ్ళీ నాకు వాటర్ బాటిల్లో వాటర్ పోసుకునే టైం ఉండదు, నేను లేస్తాను, కానీ రోజు ఇంకొంచెం తొందరగా నన్ను పడుకోబెట్టవా అని అయితే నాకు చెప్తుంది. తను అంత ముద్దుగా చెప్తున్నప్పుడు నాకు ఎంత బాధ అవుతుందో. మనకే పొద్దుగాల 5 గంటలకు అస్సలు లేవాలనిపించదు, మరి అలాంటిది పిల్లలు లేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. ఇక మా విషయము కూడా తను ఇబ్బంది పడుతున్నా సరే ఎక్కడ లేట్ అయిపోతుందేమో, మమ్మీకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నన్ను కూడా ఆమె అర్థం చేసుకొని ఆమె లేచి కూర్చుంటుంది చూడండి, నాకు అప్పుడు మస్తు అనిపిస్తుంది. ఇక పిల్లలిద్దరిని రెడీ చేసి బాక్స్లో అయితే పెట్టి స్కూల్కి పంపిస్తున్నా. అట్లనే వస్తుంది అన్న వెయిట్. బాయ్ నాన్న విషు, బాయ్ విషు. బాయ్ బాయ్ అని దా బాయ్ అని
స్నానం చేసే టైం కూడా దొరుకుతలేదు. సరే సరే అక్క చేయదు కదా, అక్క ఎప్పుడు సాయం చేసి పోదాం. కన్నయ్యని విషయమని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే చేశాను. ఈరోజు ఏం చేశానంటే అన్నం వండిన, పప్పు వండిన, నిన్న బెండకాయ చారు అయితే చేసిన మార్నింగ్. ఆ బెండకాయ చారు ఉంది, మళ్ళీ నైట్ ఏమో మామిడికాయ ఆలుగడ్డ వండిన, అది కూడా కొంచెం ఉంది. అందుకే ఇంకా మా సారు పప్పు అయితే వండమని చెప్పిండ్రు. ఇప్పుడు నేను పొద్దున పప్పు, బెండకాయ చారు, మామిడికాయ ఆలుగడ్డతోనైతే తినేస్తాము. ఆ తర్వాత నైట్ నెనువా ఉంది, అదే నేతి బీరకాయ అంటారు కదా, ఆ నేతి బీరకాయ అయితే ఉంది. దాన్ని మంచిగా పచ్చికారం వేసి కూర వండి రొట్టె అయితే చేద్దాం అనుకున్న, చపాతి అయితే. ఇంకా నాకు ఈ పప్పు అనేది నైట్ సరిపోయింది. నేను మళ్ళీ నైట్ కర్రీ అనేది ఏం వండలేదు. ఇక ఈ వీడియో లెంత్ ఎక్కువగా అయిపోయిందని చెప్పేసి ఈ వంట చేసిన క్లిప్స్ అన్నీ కూడా కట్ చేసి లాస్ట్గా వంట అయిపోయింది మాత్రమే చూపించాను. వంట చేసిన క్లిప్స్, బట్టలు ఉతికిన బయట, మళ్ళీ తర్వాతనేమో గిన్నెలు తోమిన, ఇవన్నీ రికార్డ్ చేశాను. రికార్డ్ చేసినవి డిలీట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించింది. మళ్ళీ 2 బ్లాగులుగా పెడితే మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి అవైతే స్కిప్ చేశాను. ఇక టైం వచ్చేసి 9:30 అయిపోతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన, ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ టైం ఉంది. ఈలోగా బట్టలు ఆరేద్దామని చెప్పేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను. కన్నయ్య అయితే 9:45కి అయితే వస్తుండు. ఆ తర్వాత విషమ 10:30కి వస్తుంది. వాళ్ళు వచ్చేలోగా వంట పని అయిపోతే నేను కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. ఇక ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నాను కదా, బట్టలు ఆరేసిన తర్వాత విషమని కన్నయ్యని తీసుకొచ్చి మేము లంచ్ చేసిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చిన సామాన్లన్నీ మీకైతే నేను చూపించాను. కానీ లాస్ట్లో మీ అందరికీ అయితే గుడ్ నైట్ చెప్పలేదు, వీడియో లెంత్ అయిపోయిందని చెప్పేసి ఎక్స్ట్రా క్లిప్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. మరి మీ అందరికీ ఈ వీడియో 26 మినిట్స్ ఉండడం ఇష్టం ఉందా లేదా కూడా కామెంట్ అయితే చేసి చెప్పురి. అంటే 26 మినిట్స్ ఉంది కదా ఈ వీడియో, చూడడానికి మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉందా లేదా 20 మినిట్సే బెటరా అని కూడా కామెంట్ అయితే చేసి చెప్పురి. నేను ఈ వీడియోకి వాయిస్ అయితే 28 రోజు మార్నింగ్ 8 o'clock అయితే చెప్తున్నాను. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత ఈ వీడియోకి వాయిస్ అయితే చెప్పాను. ఈరోజు ఏప్రిల్ 28 కదా, రేపు విషమ్మ బర్త్డే ఏప్రిల్ 29. మీరందరూ తనని బ్లెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా విషమ్మ బర్త్డే కదా, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి. కేక్ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. విషమ్మకి చెప్పిన మంచి కేక్ చేస్తానని. ఈరోజు కూడా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక ఇప్పుడే ఇంట్లో పని అంతా అయిపోయింది. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి అయితే వచ్చిరు. కరెక్ట్గా టైం అయితే 10:40 అవుతుంది. మా సార్ రావడానికి ఇంకొక 40 మినిట్సా, 10:40 అవుతుంది కదా, ఇవి ఒక 20 మినిట్స్, ఆ ఒక 40 మినిట్స్ అయితే టైం ఉంది. ఈలోగా నేను ఈ వీడియో చేద్దామని అయితే వచ్చేసాను. ఇవి ఏంటి అంటే, నిన్న మేము సండే రోజు షాపింగ్కి అయితే పోయినాము. అనుకోకుండా షాపింగ్కి పోయినాము. ఈవినింగ్ 4:30కి అట్లా పోయినాము. ఫస్ట్ ఏమో నేను వెళ్ళొద్దు అనుకున్నాను. అసలు ఏం జరిగిందంటే, ప్రతిసారి విషమకి కన్నయ్యకి బర్త్డేకి అయితే మేము ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉంటాం కదా. ఈసారి నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాక నేను పిల్లల కోసం అయితే గిఫ్ట్స్ ఆర్డర్ చేయలేదు. ఇక మా సార్కి చెప్తే మా సార్ ఏమన్నారంటే, ప్రతిసారి ఇస్తున్నాం కదా, వాళ్ళు సంవత్సరం అంతా వెయిట్ చేసేది వాళ్ళ బర్త్డే కోసమే, ఆ రోజు కూడా మనం గిఫ్ట్ ఇవ్వకుండా పిల్లల్ని చిన్నపుచ్చేది ఎందుకు, ఏదో ఒకటి తీసుకొద్దాం పదా మాటకి వెళ్ళి అని అయితే మా సార్ చెప్పిండు. అయితే నేను అన్నాను కదా, గిఫ్టే కదా, మీరు ముగ్గురు వెళ్ళి తెచ్చుకోండి, నాకు ఈవినింగ్ వర్క్ ఉంది కదా, ఆ పని చేసుకుంటా అంటే, ఇంకా మా సార్ అన్నారు కదా, ఎట్లాగో పోతున్నాం కదా, నువ్వేమో డైలీ వేర్ పాయింట్లు తీసుకుంటా అన్నావు కదా, తీసుకుందు రా అని చెప్పేసి మా సార్ అంటే, ఇంకా నేను ఏమన్నానంటే, ఇక్కడ అన్నీ ఎక్కువ రేట్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత నచ్చిన డిజైన్స్ అనేవి ఎక్కువగా ఉండవు కదా, ఇక నేనైతే ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకుంటానైతే చెప్పాను. ఇక మా సార్ అన్నాడు కదా, నచ్చితే తీసుకుందు లేకపోతే లేదు అన్నట్టుగా రా అంటే నేనైతే వెళ్ళిన. కొన్ని డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను, అలాగే కొన్ని సామాన్లు అయితే నేను తీసుకున్నాను. మరి ఏం తీసుకొచ్చానో నేనైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే నా టాప్స్ చూపిస్తాను, రేట్స్ కూడా చెప్తా అన్ని టాప్స్కి. ఇది వచ్చేసి ఇది షార్ట్ కుర్తీ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేమో కొంచెం వెనక్కి కూర్చుంటా. ఇది వచ్చేసేమో షార్ట్ కుర్తీ. ఎట్లా అంటే ఇట్లా దీనిలో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, సేమ్ అట్లనే ఉంటుంది. ఇది వచ్చేసి వైలెట్ కలర్ అయితే నేను తీసుకున్నాను. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది. నేను ఇవన్నిటిని అక్కడే వేసుకొని చూసి నాకు సెట్ అయ్యాయా లేదా అని చెప్పేసి చూసుకొని అయితే తెచ్చుకున్నాను. ఇదైతే ఇంకా నేను అప్పుడప్పుడు ఇక్కడ బయటకు వెళ్తాను కదా, ఆ టైంలో వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా ఈ షార్ట్ కుర్తీ అయితే నేను తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి ఎంత పడిందంటే 299 అయితే పడింది.
క్లాత్ ఏంటంటే కొంచెం కాటన్ క్లాత్కి దగ్గరలో ఉంది. ఈ క్లాత్ అయితే బాగుంది, నాకైతే కంఫర్టబుల్గా ఉంది. దీనికి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరమేం లేదు. ఈ టాప్ సైజ్ వచ్చేసేమో ఎస్ తీసుకున్నాను. నాకు ఎక్సెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది, అంటే ఎలాంటి ఎక్స్ట్రా కుట్లు అనేవి వేయకుండా సరిపోతుంది. ఎస్ సైజ్ తీసుకుంటే కొంచెం కింద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, కానీ ఈ టాప్కి అయితే ఎక్స్ట్రా కుట్లు ఏం పట్టవు. నాకు మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎప్పుడైనా వేసుకుంటారు కదా, మీరే చూస్తారు. ఫస్ట్ అయితే ఇంకా నేను ఈ టాప్ తీసుకున్నాను. నేను తీసుకొచ్చినవి ఫాస్ట్గా చూపిస్తాను, ఎందుకంటే నేను మాట్లాడడంలోనే సగం వీడియో అయిపోతుంది. మళ్ళీ మీకు నా డైలీ రొటీన్ కూడా నేను చూపించలేను. తర్వాత వచ్చేసి ఇది ఇట్లా షార్ట్ కుర్తీ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఈ షార్ట్ కుర్తీలు ఈ విశాల్ మార్ట్లో చాలా అంటే చాలా బాగుంటాయి తెలుసా. నేను ఇంట్లో వేసుకోవడానికి ఒక 2-3 యూస్ చేస్తాను కదా, అవి కూడా నేను విశాల్ మార్ట్లో నుంచి తీసుకున్నవి. ఇంకా ఒక 2 ఉన్నాయి కదా, కొంచెం వాడి ఉన్నాయి, ఇంకా కొంచెం ఇట్లా కొత్తగా ఉంటాయి అని చెప్పేసి ఈ షార్ట్ కుర్తీ అయితే నేను తీసుకున్నాను. ఆ విశాల్ మార్ట్లో ఫుల్ కుర్తీస్ అస్సలే మంచిగా ఉండవు. ఎప్పుడైనా సరే ఇట్లా షార్ట్ కుర్తీలే బాగుంటాయి, ఇట్లనే కొంచెం ఫుల్గా ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. అయితే ఈ కుర్తీ కూడా నేను ఎస్ సైజ్ అయితే తీసుకున్నాను. దీనికి ఇంకొంచెం ఎక్కువ కుట్లు అయితే పడతాయి, కొంచెం ఎక్కువనే కుట్లు వేసుకోవాలి దీనికి. ఇది కూడా కాటన్ క్లాత్ లాగానే ఉంది. ఇగో ఇట్లుంది షార్ట్ కుర్తీ. నేను ఏంటంటే కొంచెమే కనిపిస్తున్నాను కాబట్టి వీడియోలో ఈ టాప్ అనేది కట్ అయిపోతుంది, అందుకే నేను ఇంకా ఇట్లయితే చూపిస్తాను. ఇది వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్కి దగ్గరలో ఉంది. పర్ఫెక్ట్గా దీన్ని ఏ కలర్ అంటారో నాకైతే తెలీదు. ఈ కుర్తీ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే 219 అయితే పడింది, అంటే 200 అయితే పడ్డది. 200 కాదు, 219, ఎందుకంటే ఇక్కడ 92 రూపీస్ కూడా తీసేయారు కదా. 219 అయితే పడ్డది. మళ్ళీ ఇది కూడా షార్ట్ కుర్తీనే. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కూడా ఫుల్ బాగుంది. మరి ఇది నాకు సెట్ అవుతుందా లేదా కూడా కామెంట్ అయితే చేసి చెప్పురి. ఇది నాకు మస్తు నచ్చింది, మనం బయటికి వేసుకోవడానికి అయితే బాగుంటుంది అన్నట్టుగా నేను ఈ టాప్ ఇందాక వైలెట్ చూపించాను కదా, అది తీసుకున్నాను. ఇది ఇంట్లో డైలీ వేర్కి యూజ్ చేయడానికి అయితే ఇది తీసుకున్నాను. ఈ టాప్ అయితే బాగుంది. క్లాత్ ఏంటంటే చాలా స్మూత్గా మెత్తగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువే పడింది. ఎంత అంటే నేను ఏమనుకున్నానంటే 299 అనుకున్నాను, కానీ ఇది 399, 400 రూపీస్ ఈ టాప్కి. ఈ మాటలలో ఏంటి అంటే చిన్న వాటికి ఎక్కువ రేట్లు పెడతారు, కానీ కలర్ కూడా బాగుంది. మరి మీరేమంటారు, ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పురి. ఇది కూడా షార్ట్ కుర్తీనే. నేను షార్ట్ కుర్తీస్ ఎక్కువ వేసుకుంటాను కదా, నాకు బాగుంటుంది అని అయితే నేను తీసుకున్నాను. అట్లనే ట్రైన్ జర్నీలో కూడా మంచిగా యూజ్ అవుతుంది, కొంచెం ఆఫీషియల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ టాప్ అయితే నేను తీసుకున్నాను. ఇట్లా బ్యాక్ సైడ్ అయితే బటన్ వచ్చింది. దీనికి 399. అన్ని టాప్స్ కన్నా ఇదే ఎక్కువ రేట్ అయితే పడ్డది. ఆ తర్వాత ఇందాక చూపించింది కదా అదొకటి, ఇప్పుడు ఇంకా నేను 3 చూపించాను కదా, ఇదొకటి. లాస్ట్ వచ్చేసేమో ఈ టాప్ తీసుకున్నాను. ఇది కూడా సేమ్ ఇందాక దాని లెక్కనే 219. ఇది ఏంటి అంటే ఇట్లా ఓపెన్ ఉంటుంది, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా సెట్ అయితే అయిపోతుంది. నేను ఏమనుకున్నానంటే ఇక్కడ ఒక చిన్న బటన్ లాగా స్టిచ్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది కూడా క్లాత్ బాగుంది. ఈ షార్ట్ కుర్తీస్ అన్ని క్లాత్ అయితే బాగున్నాయి. ఇది ఏ క్లాత్ అంటారో నాకైతే తెలీదు. ఇది కాటన్ కాదు, ఇందాక ఫస్ట్ చూపించే కదా అది వైలెట్ది, అదైతే కాటన్ క్లాత్. ఇది అయితే కాదు, ఇది వచ్చేసి షార్ట్ కుర్తీ ఇలా ఉంది. అమ్మ వాటర్ తాగు, బాటిల్లో ఉన్నాయి తాగు. ఇది షార్ట్ కుర్తీ. 4 కుర్తీస్ అయితే నేను తీసుకున్నాను. అయితే ఇంటి దగ్గర వేసుకోవడానికి, అంటే ఇప్పుడు మేలో ఇంటికి పోతాం కదా, మళ్ళీ ఎప్పట్లానే పాత బట్టలు వేసుకుంటే అందరు ఇంకా మీరు అంత దూరం ఉంటుందో ఎప్పుడు చూసినా ఇవే బట్టలు వేసుకుంటారు అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తూనే ఉంటారు. అందుకని నేను ఫుల్ కుర్తీస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎక్కడేమో ఫుల్ కుర్తీస్ ఏమో లేవు. ఇంకా అంబ్రెల్లా టైప్ ఉన్నాయి పెద్దగా, అవేమో నాకు నచ్చలేదు. మళ్ళీ మనకు తీసుకోవడానికి కలర్ ఆప్షన్స్ కూడా లేవు, ఎప్పుడో తీసుకొచ్చిన స్టాక్ లెక్క మార్చినట్టుగా అట్లా లుక్కే లేవన్నమాట. అవి వేసుకున్నా కూడా పాతగానే అనిపిస్తాయి. అందుకే నేనైతే ఫుల్ కుర్తీస్ అయితే తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్తాను కదా, నేను ఏం తీసుకోను, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాను. ఇలా అయితే ఈ 4 కుర్తీస్ అయితే నేను తీసుకున్నాను. వీటిలో మరి మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. నాకు ఎక్కువగా ఫస్ట్ ఇదొకటి నచ్చింది. ఇవి ఎట్లయినా అఫీషియల్ వేరు కదా, ఇవి కూడా అంతే బాగున్నాయి. కానీ ఇవి కొంచెం మనకు నచ్చిన దాంట్లో ఫస్ట్ అన్నీ అయితే మంచిగా నచ్చవు కదా. ఫస్ట్ ఈ 4 ఏదో ఒకటి ఎక్కువ నచ్చుతుంది, ఒకటి తక్కువ నచ్చుతుంది. అట్లా ఇదొకటి నచ్చిన తర్వాత నాకు ఈ 2 అయితే నచ్చినాయి. మరి మీకేం నచ్చినాయి కామెంట్ అయితే చేసి చెప్పుది. బ్లాగ్లలో వేసుకుంటాను కదా అప్పుడప్పుడు. తర్వాత 2 టీ షర్ట్స్ అయితే నేను తీసుకున్నాను.
మా సార్ ఏమన్నారంటే ఇంకా నీకు ఇప్పుడు నేను షాపింగ్ చేపిస్తే మళ్ళీ ఏప్రిల్లో చూపిస్తాను, అప్పటి వరకు ఇంకా నేను చేయించను, ఏమైనా కావాలంటే ఇప్పుడే తీసుకో అన్నట్టుగా అన్నారు. ఇక ఈ 2 టీషర్ట్లు బాగున్నాయి అని చెప్పేసి ఇంకోటి ఇదైతే నేను తీసుకున్నాను. ఇంకో ఈ టీషర్ట్, ఈ కలర్ ఏంటిది నాకు తెలీదు, నాకు అంతగా కలర్స్ అన్నీ తెలీదు. ఇది ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇది ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఇవి నాకు ట్రైన్ జర్నీలో బాగుంటాయి అన్నట్టుగా నాకు అనిపించింది. ఇది ఒకటి 159, ఇందాకటి కూడా 159 ఇట్లా అయితే తీసుకున్నాను. నేను టీషర్ట్స్ ఎప్పుడైనా సరే ఎం సైజు తీసుకుంటాను, ఎందుకంటే ఇట్లా బాగా లూజ్గా ఉంటే నాకు ఇష్టము. అందుకే నేను ఎం సైజు అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనకు టీషర్ట్స్ ఇట్లా మొత్తం టైట్ ఉన్నట్టుగా అనిపిస్తే నాకు నచ్చదు. అందుకే నేను ఎం సైజ్ తీసుకుంటాను. మరీ ఎక్కువ లూజ్ ఉంటే ఎస్ సైజ్ అయితే నేను తీసుకుంటాను. ఇగో మీరు చూస్తున్నారు కదా, ఇగో నా టాప్ ఎంత లూజ్ ఉందో. నాకు కొంచెం ఎందుకో లూజ్గా ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది, మరీ బాడీ టైట్ వేయడం నాకు ఇష్టమే ఉండదు. ఈ 2 టీషర్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇగో డైలీ వేర్గా పాయింట్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి కాటన్ పాయింట్, ఆ రేట్స్ చెప్పినా కదా 159. ఇది వచ్చేసేమో కాటన్ ప్యాంటు, బయటికి వేసుకోవడానికి. అంటే ఇప్పుడు మనం బయట అక్కడిక్కడ తిరుగుతాం కదా, స్కూల్కి పోతాం, తర్వాత ఎక్కడైనా షాపింగ్ పోయినా కూడా ఈ పాయింట్ అనేది వేసుకోవచ్చు. ఇది కాటన్ పాయింట్, క్లాత్ కొంచెం హల్కానే ఉంది కానీ దీని రేట్ అయితే ఎక్కువనే ఉంది. ఇది ఎంత అంటే 299. అయితే నేను ఏమనుకున్నా అంటే ఈ 299లోనే వేరే పాయింట్ తీసుకుందాము అనుకున్నాను. మా సార్ అన్నారు కదా కాటన్ అయితే నేను 299లో వేరే పాయింట్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అయితే మా సార్ ఏమన్నాడు కదా ఇట్లా కాటన్లో బాగుంటాయి కదా తీసుకో అన్నట్టుగా మా సార్ అన్నారు. ఇంకా నేనేమన్నానంటే ఇట్లా కాటన్ కదా, ఇవి మనం బయటికి వేసుకోమైనా కూడా టీషర్ట్ల మీద సెట్ అవ్వవు, వద్దు అని అయితే అన్నాను. కానీ మా సార్ అన్నారు బాగుంటుంది కదా కాటన్ క్లాత్, ఒకసారి ఇట్లా మనం బయట కూడా వేసుకొని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇవి బయటికి పోయినప్పుడు వేసుకోవాలా వేసుకోవద్దా అన్నట్టుగా. ఈ పాయింట్ అయితే తీసుకోమని అయితే చెప్పారు, కానీ నాకు రేటే ఎందుకో నచ్చలేదు. ఇక చూద్దాం మరి ఎట్లుంటుందో. ముందు అయితే వేసుకుంటాం కదా, ఇదైతే నేను డైలీ వేర్గా తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ వెళ్ళి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావడానికి అయితే ఈ పాయింట్ వేసుకోవచ్చు. తర్వాత ఇంట్లో యూజ్ చేయడానికి ఈ పాయింట్ అయితే నేను తీసుకున్నాను. ఇదేంటి అంటే 199 పాయింట్, 200. ఇవి మాటలలో ఎట్లయినా సరే రేట్లు ఎక్కువనే ఉంటుంది. 200, 199, 299, 399, 499 అయితే ఇట్లా ఉంటాయి. ఈ పాయింట్ నేను ఏ సైజ్ తీసుకున్నానంటే ఈ పాయింట్లు అయితే వచ్చేసి నేను మీడియం సైజ్ అయితే నేను తీసుకుంటాను. ఎస్ సైజు నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ తొడల దగ్గర కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఇట్లా కూర్చోవడానికి లేవడానికి అట్లా చాలా ఫ్రీగా ఉండాలి. ఇంట్లో తీసుకునే పాయింట్లు ఎట్లా ఉండాలి, నేను అందుకే కొంచెం ఇది ఎం సైజ్ అయితే నేను తీసుకుంటాను. కానీ ఇది ఊకే జారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ స్టమక్ పైకి పెట్టుకుంటే ఏం కాదు, స్టమక్ అని కొంచెం కింది పెట్టుకున్నాం అనుకో ఊకే జారిపోతుంది, మళ్ళీ పైకి అనుకోవాలి చిన్నపిల్లలు ఎక్కడ. అందుకే నేను కొంచెం ఎస్ సైజ్ తీసుకుంటేనేమో టైట్ అనిపిస్తుంది, మీడియం సైజ్ తీసుకుంటేనేమో జారిపోయినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం ఇక. ఇది బ్లాక్ కలర్ పాయింట్ అయితే నేను తీసుకున్నాను. నాకు ఇంట్లో వేసుకోవడానికి అఫీషియల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అంటే నేను ఒక 4 పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి నేను మంచిగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను. మళ్ళీ తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆ పాయింట్లే ఎక్కువగా యూజ్ చేస్తాను. అవి స్కిన్ టైట్ ఏముండవు, కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను లోకల్లో స్టిచ్ చేయించుకుంటాను ఆ పాయింట్ని. జీన్స్లో అయితే వేయను, ఎప్పుడో ఒకసారి వేయాలనిపిస్తే వేస్తాను, లేకపోతే లేదు. ఒక జీన్స్ ప్యాంట్లు కూడా ఒక 3 ఉన్నాయి, ఇంకా వాటిని నేను తీయను. ఇవే నాకు కంఫర్టబుల్గా అని చెప్పేసి వేసుకుంటాను. మీరు చూడొచ్చు ఆ పాయింట్ గురించి చెప్తున్నా. నేను వేసుకున్న పాయింట్ బట్టలు ఆరేస్తుంటే కనిపించి ఉంటుంది. ఇగో ఇలా బ్లాక్ ప్యాంట్ అయితే నేను తీసుకున్నాను. ఇది ఒకటి 2, ఇదేమో 199, ఇదేమో 299. తర్వాత ఇది ఒక పాయింట్ అయితే నేను తీసుకున్నాను. ఇది కూడా ఏంటి అంటే డైలీ యూజ్కి. ఇప్పుడు మనం ఇంట్లో సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్ వస్తే పొద్దుకు 2 సార్లు స్నానం చేసినప్పుడు నైట్ టైంలో వేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ పాయింట్ అయితే నేను తీసుకున్నాను. డే టైంలో కూడా వేసుకోవచ్చు, కానీ డే టైంలో వేసుకొని నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా. స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్కి పోవాలి, పిల్లల్ని తీసుకురావాలి, అప్పుడు మళ్ళీ పాయింట్ చేంజ్ చేసి మళ్ళీ వెళ్ళి ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను ఫార్మల్ పాయింట్సే వేసుకుంటాను. కాకపోతే స్కూల్కి పోతున్నప్పుడు కొంచెం మంచిగా ఉండాలి కదా, ఇలా నైట్ పాయింట్ వేసుకొని వెళ్ళొద్దు కదా, అందుకే అట్లా చెప్తున్నా. ఈ పాయింట్ కూడా 199 అయితే పడ్డది. ఇది కూడా నేను ఎం సైజ్లో నేను తీసుకున్నాను. తర్వాత ఒకటి ఇట్లా ప్లాజో పాయింట్ అయితే నేను తీసుకున్నాను. ఈ ప్లాజో పాయింట్ వచ్చేసేమో
299 ఈ పాయింట్కి. ఇది కూడా కొంచెం ఎక్కువ రేట్లోనే పడ్డది. నేను ఇలా ప్లాజో పాయింట్లు అయితే 2 తీసుకుందామని అనుకున్నాను. అయితే మా సార్ ఏమన్నాడంటే, మా సార్ అన్నాడు కదా అన్నీ ఒకే రకం తీసుకున్నాం అనుకో ఆ క్లాత్ మనకు కంఫర్టబుల్గా ఉంటాయా లేదా ఇవన్నీ మనకు తెలియనప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ కొన్ని మనకి ఏవైతే మంచిగా నచ్చుతో వాటిని ఫిక్స్ కావాలి అన్నట్టుగా మా సార్ చెప్పిన. అందుకే ఇట్లా నేను ఈ 2 పాయింట్లలో ఈ 2 తీసుకున్నాను. ఇది వచ్చేసేమో 299 పడ్డది కాబట్టి 300. ఇంకోటి కూడా తీసుకున్నాము. ఈ ప్లాజోస్ ఏంటి అంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు కదా అన్నట్టుగా నేను అనుకున్నాను. ఇక ఇది కూడా తీసుకున్నాను. మొత్తం 4 పాయింట్లు ఏమో తీసుకున్నాను. ఈ బ్లాక్ జీన్స్లే కదా, 1 4 తర్వాత మా సార్కి ఇట్లయితే ఈ షర్ట్ అయితే తీసుకున్నాను. ఏంటి అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, మా సార్కి కూడా హాఫ్ షర్ట్లు ఎక్కువగా నచ్చుతున్నాయి. తను వద్దు అన్నాడు. కాకపోతే ఇది బాగుంది, ఇట్లా వైట్గా తీసుకో, కొంచెం అందరు ఇప్పుడు ఇట్లా ఫ్లవర్స్తోనే వేసుకుంటారు కదా ఈ మోడల్లో, నువ్వు కూడా తీసుకో అంటే మా సారేమో ఇట్లా పూల షర్టు నాకు వద్దు అని అన్నారు. నేనే బలవంతంగా తీసుకోమని చెప్తే ఈ షర్ట్ అయితే తీసుకుంటారు. ఇది కూడా ఎంత అంటే 399. ఇది 399 అయితే పడుతుంది. ఇది కాటన్ షర్టు చాలా బాగుంది. మరి మా సార్కి ఏమో ఇట్లా పూలు ఉంటే నచ్చుతలేదు. నేను టీచర్ని కదా అన్ని ఫార్మల్గా వేసుకోవాలి, నీట్గా ఇట్లా పూలు ఉన్నది వేసుకోవద్దని అయితే మా సార్ అంటారు. తర్వాత వచ్చేసి ఇగో ఇది కన్నెక్కి ఒక చిన్న బనీన్ లాగా తీసుకున్నాము. మా పిల్లలు ఏంటంటే సమ్మర్ వేర్ అయినా సరే ఇట్లా ఆఫ్గా వేసుకోరు, ఇవి లోపల వేసుకోవడానికి అనుకొని వీటి పైనుంచి టీషర్ట్స్ అయితే వేసుకుంటారు. ఇట్లా బయట నుంచి ఖాళీగా వేసుకోమంటే వేసుకోరు. అయితే మా సార్ ఏం చేసినంటే ఇట్లా కన్నెక్కి సమ్మర్లో అలవాటు చేద్దాం, ఫస్ట్ అయితే ఈ ఒక్క టీషర్ట్ తీసుకొని ఇంటితో ఉన్నప్పుడు వేసి చూద్దాము, వారికి నచ్చితే ఇట్లా ఇంటిని తీసుకుందామని చెప్పేసి ఈ ఒక్కటైతే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 159 అయితే పడింది. చూసింది కదా ఇక 159 అంటే 160 రూపీస్కి ఈ చిన్న బనీన్ అయితే వచ్చింది. ఈ జాకెట్ ఏమో మేము కన్నయ్య కోసం అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఏంటి అంటే మాటలలో వింటర్ కపడ ఉంటుంది కదా, అదే వింటర్ బట్టలు ఉంటాయి కదా, వాటిని అయిపోగొడుతుంటారు కదా, వీటిని అయితే సేల్లో పెట్టిండ్రు 50% అన్నట్టుగా. ఇది 499 ఉంది కాబట్టి 500 కదా, ఇది మాకైతే 250కి పడింది. ఇంకా 250 రూపీస్ ఏమో సేల్లో తీసేసిండ్రు, ఆఫర్లో పెట్టేసిండ్రు. ఎట్లాగో 500 ఇది 250కి వచ్చింది కదా, మళ్ళీ వింటర్ టైంలో కన్నయ్యకి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ జాకెట్ అయితే నేను తీసుకున్నాను. ఇవి ఇంకా బట్టలతోనైతే షాపింగ్ అయిపోయింది. ప్రతిసారి మాల్కి వెళ్ళి ఖాళీగా వస్తున్నాను కదా, ఈసారి అయితే బట్టలు తీసుకొని వచ్చిన. మరి వీటిలలో నేను తీసుకున్న టాప్లలో కానీ పాయింట్లలో కానీ మీకు ఎక్కువ ఏం నచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పుది. ఇక విషమ్మకి తనకి ఈ 2 బొమ్మలు అయితే నేను తీసుకొచ్చినాం. నేనేం తీసుకురాలే, వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి ఏంటంటే ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోతలేవు. ఇప్పటికే ఇంట్లో ఒక 2 బ్యాగుల నిండా ఫుల్గా ఇళ్ళ బొమ్మలే, అవి టెడ్డీ బేర్స్, డాల్స్, అవి ఇంకా మన ఏవో పావు లాంటివి ఉంటాయి కదా అవి, తర్వాత కొన్ని బర్డ్స్, మస్తు బొమ్మలు అయితే ఉన్నాయి. ఒక 2 పెద్దవి ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటి నిండా ఉన్నాయి. మళ్ళీ కొంచెం కొత్త బొమ్మలేమో కబోర్డ్లో ఉన్నాయి. రోజు ఈవినింగ్ ఆడతారు ఆ బొమ్మలన్నీ నేనే ఎత్తాలి. సగం విషయం ఎత్తుతుంది. అక్కడి నుంచి చూసి మమ్మీ నా పేరు చెప్పదా అని అనుకుంటుంది, ఆమెనే ఎత్తుతుంది. కాకపోతే ఏంటంటే మొత్తం అక్కడిక్కడ పడేస్తారు కదా, అవన్నిటిని చదువుకుంటూ ఇల్లు వరకు నాకు 40 minutes అట్లా టైం అయితే పడుతుంది. ఈసారి కూడా బొమ్మలు వద్దు అని చెప్పేసి నేనైతే ఆర్డర్ ఏం చేయలేదు. నేనేమనుకున్నానంటే నేనేమో పిల్లలకి బొమ్మలు ఇచ్చేయడం కంప్లీట్గా స్టాప్ చేయాలి అనుకున్నాను. ఎందుకంటే బ్యాగ్లో నిండా బొమ్మలే ఉన్నాయి కదా, అయినా కూడా వాళ్ళు వినకుండా ఈ 2 అయితే నేను తీసుకున్నాను. నేను ఏమనుకున్నాను అంటే విషయం కోసం షూస్ తీసుకుందాం అనుకున్నా. తనేమో ఇంకా ఇదే కావాలన్నది. ఇక సర్లే బర్త్డే తనది కదా, ఈ ఒక్కసారి ఇంకా బొమ్మలు అయితే కొనిద్దాం, మళ్ళీ ఎప్పుడు బొమ్మలు కొనియొద్దు అని చెప్పేసి ఈ బొమ్మలు అయితే తీసుకున్నాను. ఇదేమో విషయమది, ఇది కన్నయ్యది. మా కన్నయ్య కాడ అయితే ఎన్ని బండ్లు ఉన్నాయంటే, ఒకటి ట్రక్కు, ఒకటి 2 జేసీబీలు, తర్వాత ఇంకోటి ట్రక్కు, కార్లు, ఒకటి జీపు, మళ్ళీ తర్వాత ఇంకోటి ట్రైను, హెలికాప్టర్, అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. అయినా కూడా ఆయనకంటే ఈ పెద్ద ట్రక్ కావాలంటే ఇగో ఇది అయితే తీసుకుంటూ. ఇది వచ్చేసేమో 280 రూపీస్, ఇది వచ్చేసేమో 140 రూపీస్, అంటే 150. విషమ బర్త్డేకేమో విషమకి తక్కువైంది, కన్నయ్యకేమో ఎక్కువైంది. ఇగో ఇట్లా పిల్లలు అయితే ఇట్లా బొమ్మలు అయితే తీసుకుంటారు. అసలు వీటి కోసం పోయినాం, ఇంకా ఇది కూడా షాపింగ్ చేసుకొని వచ్చేసినాం. తర్వాత ఒక 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. మేము మేలో ఇంటికి పోతాం కదా, ఇంట్లో 2 ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి. మళ్ళీ అప్పుడప్పుడు స్నాక్స్ కూడా ఏమైనా చేస్తాము.
ఆయిల్ మళ్ళీ ఇంకా ఫ్లిప్కార్ట్లో గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేయము అని చెప్పేసి ఇట్లా 2 ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చినాము. తర్వాత ఈ ఆల్మండ్స్ ఏమో మాకు ఇంత బిల్లు చేసినందుకు ఆఫర్లో 50% సేల్కి అయితే ఇది ఇచ్చేసినారు, అందుకే ఇవి కూడా తీసుకొని వచ్చినాము. తర్వాత ఫ్రూటీ అయితే తీసుకొని వచ్చినాము. విషమ బర్త్డే వస్తుంది కదా, అప్పటికి యూజ్ అవుతాయి అన్నట్టుగా ఈ ఫ్రూటీస్ అయితే తీసుకొచ్చినాం. మొన్న మా సార్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొచ్చిందని చెప్పినా కదా, ఫ్లిప్కార్ట్ నుంచి కాదు, మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళి ఫ్రూటీస్ అయితే తీసుకొని వచ్చినాం కదా. మా కన్నయ్య మా విషమ రోజు 2 ఫ్రూటీ తాగి మొత్తం అయిపోగొట్టారు. ఇవి అయితే వచ్చినాయి. ఇవి ఎట్లా అంటే మొత్తం 10 అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి 10 రూపీస్ 100 రూపీస్ అన్నట్టుగా ఈ ఫ్రూటీస్ తీసుకొని వచ్చినాం. తర్వాత విషమ బర్త్డేకి ఇలా జెల్లీ చాక్లెట్స్ అయితే మేము తీసుకొని వచ్చినాం. ఎప్పుడైనా సరే ఎక్కువ రేట్లు పెట్టి పిల్లలకైతే చాక్లెట్స్ ఏమి ఇవ్వము, ఇలా సింపుల్గానే ఇచ్చేస్తాము. ఈ 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చినాం. ఈచ్ వన్లో 90 చాక్లెట్స్ అయితే ఉన్నాయి. తన బర్త్డే కోసం ఇలా 2 తీసుకున్నాం. ఇక చూసింది కదా, థమ్స్అప్ అయితే తీసుకొని వచ్చినాం. నాకు థమ్స్అప్ అయితే చాలా ఇష్టము. బగారానం చికెన్ గ్రేవీ కర్రీలో ఇలా థమ్స్అప్ తాగాలంటే మస్తు ఇష్టము. మీలో ఎవరికైనా ఈ కాంబినేషన్లో థమ్స్అప్ తాగాలంటే ఇష్టమా లేదా కమెంట్ అయితే చేసి చెప్పురి. ఇగో ఇవి అయితే నేను షాపింగ్ నుంచి తీసుకొని వచ్చిన సామాన్లు. దీంట్లో ఏవి మీకు నచ్చినాయో కామెంట్ అయితే చేసి చెప్పురి. ఇక పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకైతే అన్నం పెట్టేస్తాను. మరి ఈ వ్లాగ్ అయితే నేను సాయంత్రం వరకు రికార్డ్ చేస్తాను. మరి ఎంతవరకు అవుతుందో తెలీదు. ఎంతవరకు అయినా కూడా 20 మినిట్స్ వరకే అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా మరి.